కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం సమగ్రంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నివేదికను జులై 31న ప్రభుత్వానికి అందిస్తే ఆగస్టు 4న మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించిందన్నారు. తదుపరి మంత్రివర్గ నిర్ణయంతో అసెంబ్లీలో చర్చ చేపట్టామని చెప్పారు. కమిషన్ క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని సిఫార్సు చేసిందని, విచారణలో అనేక లోపాలు, అవకతవకలు గుర్తించిందన్నారు. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల అంశాన్ని ప్రస్తావించిందని చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్, నాణ్యత, నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల లోపాలు ఏర్పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశాలపై మరింత లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఎన్డీఎస్ఏ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయన్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయని, ప్రాజెక్టు డిజైన్, వ్యాప్కోస్ వంటి కేంద్ర సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సిబిఐకు అప్పగించడం సముచితమైన నిర్ణయమని తీసుకున్నామని రేవంత్ చెప్పారు. అందుకే ఈ కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించాలని సభ నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నో రకాల అంశాలు, విచారణకు అర్హమైన అంశాలు ఉన్నందున సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించామన్నారు. సీఎం ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏకపక్షమని, అందులో అబద్దాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనిపై సభలో వివరణ ఇవ్వడానికి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆదివారం రాత్రి అసెంబ్లీ నుంచి గన్ పార్క్, అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కక్షపూరితంగా తీసుకువచ్చిన కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదిక అంతా ట్రాష్ అని, అందులో ఉన్నవన్నీ అబద్దాలేనని ఆరోపిస్తూ నివేదిక ప్రతులు చించి చెత్తబుట్టలో వేశారు. ఇక అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని, స్పీకర్ ఏం సంబంధం లేనట్లు వ్యవహరించారని కేటీఆర్ ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టాన్ని ఉల్లంఘించి కాళేశ్వరంపై పీసీ ఘోష్ ఇచ్చిన చెత్త నివేదికపై న్యాయ పోరాటం చేస్తామని, దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపణలు రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 17 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్లు నిరూపిస్తే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో తాను మాట్లాడుతున్నప్పుడు సీఎంతో పాటు 8 మంది మంత్రులు తనను 33 సార్లు అడ్డుకున్నారని ఆరోపించారు. కోర్టులో కొట్టుకుపోతుందన్న భయంతోనే ఆదివారం అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం కమిషన్ పై చర్చ పెట్టారని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని, కానీ విచారణ నివేదికలో మాత్రం ఆ అక్రమాలపైన పూర్తి స్థాయిలో ఎక్కడా ప్రస్తావించలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడారు. 3 బ్యారేజీల నిర్మాణాల్లో నాణ్యత లేకపోవడంతో కుంగిపోయాయని నివేదికలో ఉందని, అంటే అవినీతి అంతా వాటి నిర్మాణానికి అయినా 7,000 కోట్ల చుట్టూ మాత్రమే తిరిగిందన్నారు. 1,00,000 కోట్ల అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. మొత్తం ప్రాజెక్టులో అక్రమాలను ఎందుకు బయట పెట్టలేకపోయారని నిలదీశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కేసీఆర్ బాధ్యుడని, కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆయన్ను అరెస్టు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదే చెప్పారని, ఇప్పుడేమో కేసీఆర్ చర్లపల్లి జైలులో ఉన్నా, ఫామ్ హౌస్ లో ఉన్నా ఒకటేనని అనడం అనుమానాలకు తావిస్తుందన్నారు. కాళేశ్వరం అవినీతిని సాక్ష్యాలతో బయట పెట్టండి అని మహేశ్వర్ రెడ్డి అన్నారు. కమిషన్ లో కాళేశ్వరం అవినీతి అక్రమాలను పూర్తి స్థాయిలో ప్రస్తావించలేదని, కోర్టులు, సిట్, సిబిఐలో కేసు నిలబడకుండా నివేదికను నీరుగార్చారని ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని, కోరల్లేని పాముల్లా నివేదిక ఉందన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు పలువురు మంత్రులు ఇవాళ ఉదయం 11:30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. స్థానిక సంస్థల్లో ఉన్న 50% రిజర్వేషన్ల నిబంధనను ఎత్తివేసి రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని సభ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ ను కోరనున్నారు. ఇక గవర్నర్ తో సమావేశానికి హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పక్ష నేతలకు ప్రభుత్వం లేఖలు రాసింది. ఆ లేఖలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా పార్టీల నేతలకు స్వయంగా అందజేశారు. బీఆర్ఎస్ తరపున ప్రతిపక్ష నేత కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో కేటీఆర్ కు, బీజేపీ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డికి, ఎంఐఎం తరపున ఎమ్మెల్యేలు బలాలకు సిపిఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావుకు అందించారు. ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకటి శ్రీహరి, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఇలయ్య, బీసీ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలవనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందకుండా వాటిని రాష్ట్రపతికి పంపడం వెనుక బీఆర్ఎస్ పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ కు పంపితే వాటిని రాష్ట్రపతికి పంపారని తెలిపారు. 5 నెలలుగా అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించనున్నారు. బోయనపల్లిలో స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ధోబిఘాట్ లో రజకులతో మాట్లాడి వారికి పలు పథకాలు అందజేయనున్నారు. తర్వాత తాళ్లపల్లెలో ప్రజావేదిక సమావేశంలో సీఎం ప్రసంగిస్తారు. అనంతరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోనూ ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతోనూ సమావేశమవుతారు. తిరిగి సాయంత్రం ఉండవల్లిలో ఉన్న ఇంటికి హెలికాప్టర్లు చేరుకుంటారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వసిద్దమైంది. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఇవాళ 63,61,380 మందికి పెన్షన్లను అందజేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పంపిణీ కోసం 2,746,52 రూపాయల నిధులను గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 30 ఏళ్లు అవుతుంది. 1995 సెప్టెంబర్ 1న ఆయన మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. అది జరిగి నేటికి ముచ్చటగా 3 దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో సంచలనాలు. నాటి హైటెక్ సిటీ నుంచి నేటి స్వర్ణాంధ్ర విజన్ 2047 వరకు చేపట్టే ప్రతి ప్రాజెక్టు ఆయన ముందు చూపునకు దర్పణాలే. సంక్షోభాలకు ఎదురేది అవకాశాలను అందిపుచ్చుకొని రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం ఆయన నైజం. ఓటములు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ప్రతిసారి మరింతగా బలాన్ని కూడగట్టుకుని పైకి లేవడం ఆయనకే చెల్లింది. గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారిది ఒక తీరైతే చంద్రబాబుది మరో తీరు. ఆయన పరిపాలన మిగిలిన వారి కంటే భిన్నం. తొలిసారి సీఎం అయ్యాక ఎన్నో విప్లవాత్మక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు కార్యాలయాలకే పరిమితమైన అధికారులను ప్రజల వద్దకు పంపి వారి సమస్యలను తెలుసుకోవడం, వివిధ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించడం కోసం చేపట్టిన ప్రజల వద్దకు పాలన విశేష జనాదరణ పొందింది. ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టిన చంద్రబాబు పెద్ద ఎత్తున సంక్షేమము కూడా అమలు చేస్తున్నారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యే నాటికి ఆయన వయసు 45 ఏళ్లు. తెలుగు నేలపై అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తిగా పేరుగాంచారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఓవైపు పార్టీని పటిష్టం చేసుకుంటూనే పాలనపై పట్టు బిగించి ప్రభుత్వాన్ని నడిపించారు. ఇప్పటికే పలు సమావేశాల్లో ఆయనే స్వయంగా 95 సీఎంను చూస్తారని చెబుతుంటారు. కానీ 3 విడతల్లో పోలిస్తే ఈసారి తనదైన మార్కును చూపించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అటు పార్టీ గాని ఇటు ప్రభుత్వంపై గాని పూర్తి స్థాయిలో పట్టు సాధించడంలో విఫలమవుతున్నారన్న వ్యాఖ్యలు తరచూ వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ ప్రశస్తి తెచ్చిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ కు అదే గౌరవాన్ని తీసుకొస్తారన్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరోసారి 95 నాటి సీఎంగా తనదైన ముద్రతో పాటు అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని గాలిని పెడతారని టీడీపీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. విశాఖ వేదికగా జరిగిన సేనాని సమావేశంలో కేడర్కు, నేతలకు దిశానిర్దేశం చేశారు. త్రిశూలం వ్యూహం ద్వారా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలని పవన్ పిలుపునిచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు. తరచూ ఆయా శాఖ అధికారులతో సమావేశాలు, జిల్లా పర్యటనలతో పార్టీ కార్యక్రమాలపై పవన్ దృష్టి తగ్గించారు. తాజాగా జనసేన బలోపేతంపై పవన్ ఫోకస్ పెంచారు. సేనాతో సేనాని పేరుతో విశాఖ వేదికగా 3 రోజుల పాటు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. దసరా పండుగ తర్వాత జనసేన తరపున త్రిశూల్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పవన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యువతకు ప్రాధాన్యత ఇస్తామని, జనసేన కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే విధంగా సభ్యత్వ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో స్పష్టత, తన అనుభవాలపై చెప్పిన ఉదాహరణలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. నాయకత్వం పదవి కాదని, అది సేవ ద్వారా పోరాటంతో సంపాదించే గౌరవం అన్నారు. క్రియాశీల కార్యకర్తలను సరిగా శిక్షణ ఇచ్చి సేవాభావంతో ముందుకు వచ్చిన వారే నాయకులవుతారని పవన్ గుర్తు చేశారు. నాయకులను ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సైద్ధాంతిక శిబిరాలు ఏర్పాటు చేస్తామని పవన్ క్లారిటీగా చెప్పారు. సమాజంలో మహిళా కార్యకర్తలకు మరింత శక్తి ఇవ్వాలని, మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామన్నారు. ఇక మహిళలు, యువతే లక్ష్యంగా పవన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కూటమి పార్టీల నేతలను కలుపుకుంటూ ముందుకు సాగాలని, తద్వారా తప్పకుండా జనసేనను జనానికి చేరువ చేయవచ్చని పవన్ విశ్వసిస్తున్నారు. ఏపీలో చౌక ధరల దుకాణాల పనివేళలపై పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఉచిత బియ్యం, ఇతర సరుకులకు లబ్ధిదారులపై ఎప్పుడైనా తీసుకోవచ్చని, ఇందుకోసం రేషన్ షాపులు నెలంతా తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 15 రోజుల్లోపే తీసుకోవాలనే కాల పరిమితిని తీసేస్తున్నట్లు చెప్పారు. రేషన్ దుకాణాలు 365 రోజులు తెరిచే ఉంటాయని, ప్రజలు తీరిక ఉన్న సమయంలోనో లేదా అవసరమైనప్పుడే సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆదివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఇప్పటివరకు నెలలో 15 రోజుల్లోపు మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేదని, ఆ సమయంలో తీసుకుని వారు తర్వాత తీసుకునే అవకాశం లేక ఆ నెల సరుకులు కోల్పోయే పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఇక నుంచి నెలలో ఎప్పుడైనా రేషన్ తీసుకునేలా మార్పులు చేసినట్లు చెప్పారు. కందిపప్పు, వంట నూనె సబ్సిడీపై అవసరమున్న ప్రాంతాల్లో ప్రస్తుతం అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు వచ్చే నెల నుంచి రాగులతో పాటు గోధుమ పిండిని కూడా సబ్సిడీపై ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. జగన్ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ చివరి వారంలో జగన్ అరెస్టు కావడం ఖాయమని అన్నారు. ఇప్పటికే జగన్ పైన ఉన్న సిబిఐ కేసుల్లో ఫైన్ మాత్రమే పడే అవకాశం ఉందన్నారు. లిక్కర్ కేసులో మాత్రం జైలుకు పోవడం ఖాయమన్నారు. సిబిఐ కేసులో జగన్ బెయిల్ కోసం తానే కాంగ్రెస్ అధిష్టానంతో సయోధ్య నడిపినట్లు చెప్పారు. మత పార్టీకి మద్దతు ఇవ్వనని మాట ఇచ్చాక బెయిల్ పొందారన్నారు. ఇప్పుడు కేసులకు భయపడే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని గోనె ప్రకాష్ రావు అన్నారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు శ్రీలక్ష్మి గురించి మాట్లాడడం సరికాదన్నారు. అప్పుడు సీఎంగా ఉన్న జగన్కు ఎందుకు చెప్పలేదని జగన్కు లెటర్ రాశారా అంటూ ప్రశ్నించారు. టీడీఆర్ బాధ్యుల ఆస్తులను సీజ్ చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ చనిపోవడంతో కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. విషాదంలో ఉన్న అల్లు కుటుంబ సభ్యులను నటుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆయన హైదరాబాద్లోని అల్లు నివాసానికి వచ్చారు. కనకరత్నమ్మ తనతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారంటూ ఆమె జ్ఞాపకాలు తలుచుకుంటూ పవన్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. వరద ప్రవాహాన్ని 16 మీటర్లకి నియంత్రించి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులను ఆగస్టులోనే చేపడతారని ఊహించలేదు. గత ఏడాది ఇదే సీజన్లో పోలవరం పర్యటించినప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఇంత వేగంగా చేపడతారని ఊహించలేకపోయా. వరదల సమయంలోనూ నిర్మాణ పనుల చేపట్టడంలో అభినందనీయమని పోలవరం కాంట్రాక్టు సంస్థలు, ఇంజనీరింగ్ అధికారులను అంతర్జాతీయ నిపుణుల బృందం కొనియాడింది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో 3వ రోజు ఆదివారం అంతర్జాతీయ నిపుణుల బృందం సభ్యులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థల అధికారుల బృందం పర్యటించింది. ప్రధానంగా ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యాం నిర్మాణం చేపట్టే గ్యాప్ 2 ప్రాంతంలో ఈ బృందాలు పర్యటించాయి. ఈ సందర్భంగా వరద నీటిని 16 మీటర్లకి పరిమితం చేసి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎలాంటి అవరోధం లేకుండా తీసుకున్న జాగ్రత్తలను కాంట్రాక్టు సంస్థలు బావర్, మేఘా డిజైన్ల తయారీ సంస్థ,
ఆఫ్రీ వివరించాయి. ప్రాజెక్టులో కీలకమైన సున్నితమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం పైన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక గ్యాప్ 2 ప్రాంతంలో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్, ECRF డ్యాములపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిజైన్ రూపొందించిన ఆఫ్రీకి నిపుణులు సూచించారు. ఈ ప్రాంతంలో లోతుకు వెళ్లే కొద్దీ ఇసుక కంటే బంకమట్టి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు. ఈ బంకమట్టిలో కాంక్రీట్ మిక్స్ కలవడం అంత సులువు కాదని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రాష్ట్రంలోని ఉల్లి రైతు విలవిల్లాడుతున్నాడు. సాధారణంగా అక్టోబర్ మాసంలో మార్కెట్కు కర్నూలు ఉల్లి రావాల్సి ఉంది. కానీ ఈ సంవత్సరం ఉల్లిని ముందుగానే సాగు చేయడంతో జులైలోనే మార్కెట్కు వచ్చేసింది. జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలకు 30% వరకు ఉల్లి దెబ్బతింది. ఎకరాకు 90,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడి పెట్టి పండించగా అమ్ముదామంటే అయినకాడికి అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. పంటను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి మార్కెట్కు తీసుకురాగా కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఇక ఉల్లి తీయడానికి ఎకరాకు 15,000 ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు. వ్యాపారులు క్వింటా 5 నుంచి 600 మధ్య అడుగుతున్నారని వాపోతున్నారు. కనీసం క్వింటా 2,000కు అమ్మితే లాభాలు లేకపోయినా చేసిన ఖర్చులైనా వస్తాయని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఉల్లి ధర 10 రెట్లు పడిపోయిందని, గతేడాది కర్నూలు ఉల్లి క్వింటా 4,500 నుంచి 6,000 మధ్య విక్రయించారు. గతేడాది మహారాష్ట్రలో వర్షాలకు అక్కడ ఉల్లి పంట దెబ్బతింది. దీంతో కర్నూలు ఉల్లి హాట్ కేక్లా అమ్ముడుపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలు రైతులు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచారు. సుమారు 15,000 హెక్టార్లో ఉల్లి సాగు చేశారు. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది. ఎకరాకు 50 నుంచి 60 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. పంట చేతికందే సమయంలో వరుణుడు కాటేశాడు. దీంతో నాణ్యత లోపించింది. ఇదే అదునుగా భావించిన దళార్లు సిండికేట్ గా మారి కర్నూలు ఉల్లిని కొనడం మానేశారు. రైతులు అయిన కాడికి అమ్ముకుందామన్నా కొనేవారు లేరు. ఇక దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిని ఏపీలోకి రాకుండా చేస్తే కర్నూలు ఉల్లి కొనుగోలుకు వ్యాపారులు ముందుకొస్తారని రైతులు చెబుతున్నారు. తెలంగాణలో యూరియా కష్టాలు తీరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నా తగినంత స్టాక్ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. తాము అడిగిన మేరకు కేంద్రం సరిపడా యూరియా పంపడం లేదని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల ఓవర్ యాక్షన్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. యూరియా కోసం మరిపేడ మండల కేంద్రానికి వచ్చిన రైతులు ఇచ్చిన పాస్బుక్లు, జిరాక్సులు, ఆధార్ కార్డులను బయటపడేశారు అధికారులు. యూరియా ఇవ్వకపోవడంతో పాటు తమను అవమానించేలా అధికారులు ప్రవర్తించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పట్లేదు. ఉదయం నుంచి వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న బస్తా యూరియా దొరకడం కూడా గగనమైపోయింది. పంట పండించడం ఒక ఎత్తైతే యూరియా దొరకడం మరొక తీవ్రమైన సమస్యగా మారుతుందని రైతులు వాపోతున్నారు. మెదక్ జిల్లా సివ్వంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్టాక్ లేదనడంతో ఆగ్రహించిన అన్నదాతలు తూప్రా, నరసాపూర్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. 3 రోజుల నుంచి యూరియా ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. యూరియా ఇచ్చేంత వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని తేల్చెప్పారు. ధర్నా విరమించాలని పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. రైతుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లా పెద్దగూడెంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. కేసీఆర్ హయాంలో కట్టిన 2 నీటి కుంటలను సందర్శించారు. ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తలతో కలిసి వెళ్లి దిద్దెకుంట నీళ్లలో పూలు చల్లారు. ఏడాది పాటు నీళ్లు నిల్వ ఉండేటట్లు కుంటలను నిర్మించామన్నారు. రైతులు, పశుపక్షాదులు పర్యావరణానికి ఉపయోగపడేలా కుంటలు నిర్మించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటి మట్టం మరింత పెరిగింది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 10,84,329 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48.10 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 33 మీటర్లు, స్పిల్వే దిగువన 24 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇక భద్రాచలంలో 2వ ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరంలో 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం, అఖండ గోదావరి వద్ద లంకా లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 12.80 అడుగులుగా ఉంది. ఈ నీటి మట్టం 13.75 అడుగులకు చేరితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరద నిలకడగా ఉండడంతో ఆ పరిస్థితి రాకపోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ధవళేశ్వరం నుంచి 11,35,249 క్యూసెక్కుల మేరకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ భాగంలోని ఏటూరు నాగారం వద్ద వరద తగ్గుముఖం పట్టగా కోనవరం, ధవళేశ్వరం వద్ద పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టులో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు అతలాకుతలమవుతాయి.
అయితే సెప్టెంబర్లోనూ దేశవ్యాప్తంగా సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 109% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడేలా మేఘ విస్ఫోటనాలు జరుగుతాయని తెలిపింది. 4 నెలల నైరుతి రుతుపవనాల సీజన్లో చివరి నెల సెప్టెంబర్ కు సంబంధించి ముందస్తు అంచనా నివేదికను ఐఎండీ విడుదల చేసింది. దీర్ఘకాల సగటు మేరకు సెప్టెంబర్లో 16.79 సెంటీమీటర్ల వర్షం కురవాలి. అయితే దీనికంటే 9% ఎక్కువ వర్షపాతం కురవనుందని అంచనా వేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా, తూర్పు, ఈశాన్య, దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో తక్కువగా, కర్ణాటక మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. ఉత్తర కోస్తా, ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనాలు పేర్కొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో వరుస మెరుపు వరదలతో ప్రజలు వణికిపోతున్నారు. మెరుపు వరదల కారణంగా గ్రామాలే తుడిచిపెట్టకపోతున్నాయి. ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు, రహదారులు, బ్రిడ్జిలు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు రోడ్ల మీదనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే జమ్మూలో కుండపోత వానలు పర్యాటకులను భయపెడుతున్నాయి. రాంబన్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటించారు. ఆకస్మిక వరదల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. మెరుపు వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ఘటనలతో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. వరదల బీభత్సంతో మండి, కంగ్రా, చంబా, కిన్నార్, కులు వంటి జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడి పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మృతి చెందారు. పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లు ధ్వంసం కావడంతో రవాణాకు సిద్ధంగా ఉన్న ఆపిల్, టమాటోలు పూర్తిగా పాడైపోయాయి. దీంతో ఆవేదనకు లోనైన అన్నదాతలు వాటిని రోడ్లపైన పారపోశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం ఒక సవాలుగా మారింది. వరదల్లో చిక్కున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి ఆహారం, వైద్య సదుపాయాలు అందించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి పటిష్టమైన ప్రణాళికలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ప్రభుత్వం కోరుతుంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యమునా నదికి భారీగా వరద నీరు పోటెత్తింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తర్వాత బీహార్లోని ఓటర్లందరికీ కొత్త ఓటర్ కార్డులు ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసీ ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఆగస్టు 1 నాటికి బీహార్లో 7.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అభ్యంతరాలకు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈసీ గడువు ఇచ్చింది. మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.11% మంది ఇప్పటికే తమ ధృవీకరణ పత్రాలు సమర్పించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు పొరపాటున వచ్చాయని జాబితా నుంచి తొలగించాలని మొత్తం 2 లక్షల మంది కోరారు. అదే సమయంలో 33,000 మంది తమ పేర్లను ఓటర్ జాబితాలో కలపాలని కోరారు. సెప్టెంబర్ 30ని ఈసీ తుది జాబితా ప్రకటించనుంది. కాగా బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర సోమవారంతో ముగియనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై అధిక సుంకాలు విధించిన వేళ దేశ ప్రజలంతా ఇక స్వదేశీ ఉత్పత్తులపైనే వినియోగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వచ్చేదంతా పండుగల కాలమని, ఈ నేపథ్యంలో దేశీయంగా తయారు చేసిన వస్తువులనే ఉపయోగించాలని కోరారు. ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదం ఆత్మనిర్భర్ భారత్ దేశ అభివృద్ధికి తోడ్పడతాయని నొక్కి చెప్పారు. జీవితంలో అవసరమైన ప్రతి వస్తువు స్వదేశీ తయారీవే అయ్యి ఉండాలని అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలు గణేష్ చతుర్థి వేడుకలు జరుపుకుంటుండగా ఇంకొన్నాళ్లలో దసరా, దీపావళి వస్తున్నాయి. బహుమతులు, వస్త్రాలు, అలంకార సామాగ్రి ఇలా ఏవైనా భారతీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయండి. ఇవి స్వదేశీ వస్తువులని సగర్వంగా చెప్పండి అని మోదీ సూచించారు. ఇక ఈ వర్షాకాలంలో ప్రకృతి విపత్తులు విలయం సృష్టించాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి దేశానికి పరీక్ష పెడుతున్నాయన్నారు. ప్రకృతి విపత్తులతో విలవిలలాడిన జమ్మూ కాశ్మీర్లోనే 2 కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. పుల్వామాలో మొట్టమొదటి డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగిందని, శ్రీనగర్లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో ఖేలో ఇండియా జలక్రీడల పండుగ జరిగిందని గుర్తు చేశారు. విషాద ఘటనల కారణంగా వీటిని చాలా మంది గమనించలేదన్నారు.
భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలకు సహేతుకమైన పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నిర్ణయానికి వచ్చారు. ఇరు దేశాల వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలపై అంగీకారానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అస్థిరత నెలకొన్న సమయంలో మోదీ జిన్పింగ్ భేటీలో వాణిజ్యంపై ప్రత్యేకంగా చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన ప్రధాని మోదీ ఆదివారం జిన్పింగ్ తో భేటీ అయి చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులను మరింత పెంచేందుకు, వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. ఉగ్రవాద నిర్మూలన, సహేతుక వాణిజ్య అంశాలపై అంతర్జాతీయ వేదికలపై పరస్పర అవగాహనతో వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చారు. ప్రపంచ వాణిజ్యంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో ఇరు దేశాల పాత్ర కీలకమని గుర్తించారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి రాజకీయ వ్యూహాత్మక కోణంలో ముందుకు సాగాల్సిన అవసరంపై ప్రత్యేకంగా చర్చించారు. భారత్ చైనా శత్రువులు కాదని, అభివృద్ధి భాగస్వాములని మోదీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. భారత్ చైనా సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల శాంతి, స్థిరత్వం ఎంతో ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. పరస్పర నమ్మకం, గౌరవం ఆధారంగా ఇరు దేశాల సంబంధాలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని వివరించారు. మరోవైపు మోదీతో జిన్పింగ్ మాట్లాడుతూ భారత్ చైనా స్నేహితులుగా ఉండడమే సరైన ఎంపిక అని, సరిహద్దు సమస్యలు ఇరు దేశాల బంధాలను ప్రభావితం చేయవద్దని తెలిపారు. భారత్ చైనా ప్రత్యర్థులు కావని, సహకార భాగస్వాములని అభివర్ణించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని బూచీగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీ సుంకాలు భారాన్ని మోపారు. ప్రస్తుతం భారత్ దిగుమతులపై అమెరికాలో 50% టారిఫ్లు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తమలాగే భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని యూరప్ దేశాలను వైట్ హౌస్ కోరినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే అమెరికా మాదిరిగానే భారత్పై సుంకాలను పెంచాలని ట్రంప్ యంత్రాంగం యూరప్ దేశాలను కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆంక్షలు విధించడంతో పాటు భారత్ నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే విషయంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇటీవల ట్రంప్ భేటీ అయ్యారు. యుద్ధం ముగించేందుకు అగ్రరాజ్యాధిపతి తీసుకుంటున్న చర్యలకు కొంతమంది యూరోపియన్ నాయకులు మద్దతు పలికినట్లు సమాచారం. అయితే భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై యూరోపియన్ దేశాలు మౌనంగా ఉన్నాయి. ఇంకా సుంకాల విధించడాన్ని సమర్థించలేదు, అలా అని తప్పు పట్టలేదు. ఈ క్రమంలో భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని ట్రంప్ పరిపాలనా అధికారులు కోరడం గమనించాల్సిన విషయం. విదేశీ విద్యార్థులు లేక అమెరికాలోని కళాశాలలు బోసిపోతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు అగ్రరాజ్యంలో చదువుకునేందుకు వీలు కల్పించే F1 వీసా అనుమతులను నిలిపివేయడం లేదా తీవ్ర ఆలస్యం చేయడంతో విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య 12% మేరకు తగ్గిన F1 వీసాల అనుమతి మే నాటికి 22% చేరింది. జూన్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే జూన్ నాటికి F1 వీసాల అనుమతులు 90% తగ్గిపోయి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక విదేశీ విద్యార్థుల రాక ఆగిపోవడంతో 61,703 కోట్ల పైచిలుకు రాబడి నిలిచిపోయినట్లు తెలిపారు. అదే సమయంలో స్థానికంగా కాలేజ్ ద్వారా లభించే ఉపాధి, ఉద్యోగాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. స్థానికులు ఇప్పటికే 60,000 పైచిలుకు ఉద్యోగాలు నష్టపోయారని వివరించారు. ఇక కాలేజీలు కూడా ఆర్థికంగా తీవ్ర నష్టాల బాట పడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయా కాలేజీలు తమ ప్రణాళికలు, బడ్జెట్ ను కూడా పునఃసమీక్షించే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు తెలిపారు. వాస్తవానికి అమెరికా విద్యా సంస్థల ఆదాయంలో భారత విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న విధానాల కారణంగా F1 వీసాల అనుమతులకు బ్రేక్ పడడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. F1 వీసాలపై విధించిన ఆంక్షలతో పలు విద్యా సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీ దీనికి ఉదాహరణ. ఈ విద్యా సంస్థ అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడింది. కానీ ఏడాది ప్రవేశాలు సగానికి పైగా తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బడ్జెట్ కుదించుకోవడంతో పాటు సిబ్బంది వేతనాల్లోనూ కోత పెట్టింది. ఇలా దాదాపు 100కు పైగా అమెరికాలోని కాలేజీలు ఇబ్బందులు పడతాయి.